ఇక అమిత్ షా తెలంగాణ టూర్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తెలంగాణకు రానున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు అమిత్ షా రాబోతున్నారు. మధ్యాహ్నం 1:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు అమిత్ షా. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి పలు సూచనలు చేశారు. నగరాభివృద్ధికి బీజేపీ కేంద్ర మంత్రులు సహకరించడం లేదని మండిపడ్డారు. ఇకనైనా బీజేపీ నేతలు రాష్ట్రానికి సహకరించాలని కోరారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని కోరారు. ప్రస్తుత ఎజెండా అభివృద్ధేనన్నారు. బీజేపీ వాళ్ళు ఏదో చేస్తారని నమ్మి సగం ఎంపీలను గెలిపించారన్నారు. విపక్షాల పాలనలో బెంగళూరు, చెన్నైలకు మెట్రో ప్రాజెక్టులు ఇచ్చారు. తెలంగాణకు మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు సీఎం. ఈసారి మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్డు అడుగుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు అమిత్ షా వస్తారు. మధ్యాహ్నం 1:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు వెళ్తారు. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు కేంద్ర మంత్రి అమిత్ షా. అక్కడ నుంచి పసుపు బోర్డు అనేది చిరకాల కోరిక. అది అక్కడ మొత్తం నిజామాబాద్ కావచ్చు, అక్కడ ఉమ్మడి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా తెలంగాణకు పసుపు బోర్డు అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ. గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. సో ఆ హామీ మేరకే అప్పుడు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా అది పసుపు బోర్డు అనేది ప్రచారాస్త్రంగా కూడా మారింది. ఇప్పుడు ఆ పసుపు బోర్డుకు సంబంధించి బోర్డు ఆఫీస్కి వస్తున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అయితే అమిత్ షా తెలంగాణ టూర్కి వస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు, కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. అవేంటంటే ఇకనైనా బీజేపీ నేతలు రాష్ట్రానికి సహకరించాలి. కేంద్ర మంత్రులు ఇక్కడ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. అటు బీజేపీ నుంచి తెలంగాణకు కిషన్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఏమీ సాధించట్లేరంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడైనా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా తెలంగాణకు సంబంధించి ఏవైనా అవసరాలు తీరే విధంగా తెలంగాణకు వాళ్ళు హెల్ప్ చేయాలి, కేంద్రం నుంచి హెల్ప్ చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. రాష్ట్రానికి ఏమీ చేయలేదు కేంద్ర మంత్రులు ఉండి కూడా అంటూ ఆయన మండిపడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏదో చేస్తారని నమ్మి ఇక్కడ ఎంపీలను గెలిపించారు. ఆ ఎంపీలు కూడా ఏమీ చేయలేకపోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు.